చెప్పు, ఈ రోజు అమ్మ చేతి వంటలో మా కోసం ఏం వంట చేస్తావు? ఇవాళ నేను బియ్యపు రవ్వ కొబ్బరి పాయసం చేయబోతున్నాను. సో ఇవాళ యానివర్సరీ కాబట్టి నేను ఈటీవీ అభిరుచి మీద ఒక కవిత రాసుకొని వచ్చాను. ఓకే, డన్. ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తింటే అద్భుతమైన రుచి, మన ఆరోగ్యానికి అండగా ఉండేది ఈటీవీ అభిరుచి. అబ్బా, ఏం చెప్తావా అని భయం వేసింది నాకు. ఈటీవీ ఇవాళ యానివర్సరీ, అసలు ఏమైస్తుందా, మాకేమైనా చురుకేస్తుందేమో, ఏమన్నా అంటుందేమో అనుకున్నా. చెప్పను రాసివా? ఎస్, మంచిగా ఉంటే బాగుంది. సరస్వతీదేవి ఒడిలో ఉంటుంది వీణ, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సక్సెస్ వెనుక ఉండేది మా మేడం ప్రవీణ. అమ్మో, ఎంత బాగుందో. ఇలా ఇలా చెప్పొచ్చు కదా, అసలు మామూలుగా కాదనమాట. ఒకసారి ఇలా మీరు కొట్టి చూడండి, గాయత్రి కవితలనే మామూలుగా రావు. స్వీట్ పెట్టకుండానే ఒక మంచి స్వీట్ లాంటి కవిత ఇచ్చేసావు. తినాలి స్వీట్. తింటాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గాయత్రి, నువ్వు బాగా వంట చేసావు అంటే ఇది అబ్బా, ఇది మా ఇంట్లో ఎవరు చేసినా అంత బాగా నేను చేస్తేనే బాగుంటుంది అని చెప్పాలి. అంటే మా వారికి ఇష్టమైంది చెప్తాను నేను చేసేదాన్ని. టొమాటో పలావ్ బాగా చేస్తాను, టొమాటో కూర బాగా చేస్తాను అని అంటాను. తీసేయచ్చు. ఇంకా తర్వాత బియ్యపు రవ్వ కరెక్ట్గా 2 స్పూన్స్ మాత్రమే వేసుకోవాలి. బియ్యం రవ్వ చాలు చాలు. ఇది బాగా వేయించుకోవాలి. ఓహో, గాయత్రి ఇంతసేపు అయింది వచ్చి ఒక పాటనే పాడాలి కదా గాయత్రి. ఏదో వంట చేసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. పిల్లగాలి అల్లరి ఉళ్ళంతా గిల్లి నల్లమ్మ పువ్వురిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో కిళ్ళలో నిధిల వర్ణాల వయ్యారి జాన, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. వావ్, సూపర్. నీ పాటలు ఎన్ని విన్నా అన్ని వినబుద్ధి అవుతా ఉంటాయి అనమాట. కానీ ఎవరికి లేని స్పెషాలిటీ నీకు ఒకటి తెలుసా? ఏంటి? పాడితే తీగ 19 సీజన్ అంతా నువ్వు అమ్మతో జర్నీ చేసావు. అవును. పాడితే తీగ సిల్వర్ జూబ్లీ అత్తయ్యతో జర్నీ చేసావు. ఎంత గ్రేట్ థింగ్ అంటే అప్పటికి ఇప్పటికి, అప్పుడు అమ్మలాగా. అంటే ఇంకొకటి, నాకు మీ అత్తయ్యని చూస్తే చాలా ముచ్చటేస్తారు. ఎవ్రీ షెడ్యూల్ వచ్చి నీ పాట పాడేది అంతా ఆవిడ వింటూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా నా ముందే ఉన్నారు ఆవిడ, మా ఇద్దరు ముందు తను చూసుకుంటూ ఉంటారు. సో అమ్మలాగే ఎక్కడికి వెళ్ళినా ఆవిడ అలా రావడం. యాక్చువల్ గా అలాంటి ఫ్యామిలీ దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. యువర్ బ్లెస్సింగ్ గర్ల్ అంటే చూడు, అందరికి దిష్టి తగలదు మళ్ళీ. సో బాగా మంచి బ్రౌన్ కలర్ లో వేగింది. సో ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. బ్లాక్ రాకుండా ఓన్లీ వైట్ వచ్చేలానే చేసామే. ఇప్పుడు అందులో పాలు ఇప్పుడు ఉడకాలి. గాయత్రి, సరే మీ వారికి బాగా ఇష్టమైన పాట, అది నువ్వు పాడితేనే బాగుంటుంది అని చెప్పిన పాట ఏంటి? నేను మా సంగీత్లో ఒక పాట ఆయన కోసం డెడికేట్ చేశాను. అది పల్లవి పాడతాను. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నాలే, తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా చెబుతున్నాలే, కను పాపగా నిన్నే, పసి పాపగా నిన్నే, కాచుకుందుకై కాలం వేచి ఉండునే. అబ్బా, అసలు ఇదంతా నువ్వు అలా అంత పసిబాబులా చూసినా చూడపోయినా నువ్వు పాడిన విధానానికి చాలు. ఆయనకి అది విన్నందుకు హాయిగా అంటేనే చెవులు తరించిపోతాయని అట్లా చాలా హ్యాపీనెస్. ఎస్, ఇది నువ్వు మార్చేవా లిరిక్? అంటే ఇది మేల్ వర్షన్ ఉంది, ఫీమేల్ వర్షన్ రెండు ఉన్నాయా? ఓకే, చాలా బాగుంది. సో గాయత్రి, ఇది బాగా ఉడికిపోయింది, దగ్గరగా అయింది. అలానే కొబ్బరి, బియ్యము. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఓకే, వేసేనా బౌలు?
ఇష్టం పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లమైన వేసుకోవచ్చు కదా. ఇంకా అదే ఇంట్లో ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ మధ్య బెల్లం కూడా బాగుంటుంది. అవును. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా ఇది ఇలా కొంచెం ఇదైన తర్వాత మనము పంచదార కూడా కరిగిపోయింది గాయత్రి మొత్తం. కుంకుమ పువ్వు వేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కానీ మీతో నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే లైక్ యు ఆర్ వెరీ ఎనర్జెటిక్, యు ఆర్ వెరీ డైనమిక్. అసలు చాలా అంటే ఒక ఆవిడ ఇన్ని పనులు ఓకే అలా లైక్ ఇలాగా ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నారు, ఇన్ని చేయగలుగుతున్నారు లైక్ అది చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్ మీరు అందరికీ కూడా. నిజంగానే నేను ఇందాక చెప్పిన కవిత ఇట్స్ నాట్ ఏ జోక్, అది నిజంగానే సీరియసే. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ వెనుక ఉన్నది మీరు. థ్యాంక్ యూ. సో దీని మీద మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేస్తాం.